V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ మదిలపాలెం చెందిన భూలోకమాత పెట్రోల్ బంక్ పక్కన అమ్మవారు జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. భూలోకమాత అమ్మవారు దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో వచ్చి దర్శనం చేసుకున్నారు. మదిలపాలెం గ్రామస్తులు మాజీ సైనికుడు స్టీల్ ప్లాంట్ ప్రెసిడెంట్గా చేశాను. ఇప్పుడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దీనికి హ్యూమన్ రైట్స్. ఈ భూలోకమాత అమ్మవారు ఎన్నో సంవత్సరాల నుంచి మన గ్రామంలో ఉన్నది. కానీ గ్రామస్తులు కానీ పది మనుషులు కానీ పట్టించుకోకపోవడం వల్ల నేను వచ్చిన తర్వాత మెలకు నుంచి వచ్చిన తర్వాత నాకు ఫోటో చూసి అంతకుముందు మా అమ్మగారు చేసేవారు. మా అమ్మగారు తర్వాత అమ్మగారు చనిపోయారు. నేను ఫోటో చూసి ఎవరి దగ్గర 10 రూపాయలు చందా కూడా తీసుకోకుండా ఏది ఆశించకుండా అమ్మవారి దగ్గర వచ్చి 10 రూపాయలు 20 రూపాయలు వాటితోనే కూడబెట్టి సంవత్సరం ప్రతి సంవత్సరం అమ్మవారికి ఘనంగా పండుగ చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఎన్ని రోజులు చేస్తారండి పండుగ? ఈ పండుగ ఒక్కరోజే అవుతుంది. ఒక్కరోజే అవుతుంది. నైపుణ్యం సాయంత్రం అయ్యే బండి కోలాటం వివరాలన్నీ ఉంటాయి. తర్వాత గ్రామంలో పెద్ద వెళ్ళి సమస్య రెడ్డి సమాజంలో ఉన్నారు. వాళ్ళు భక్తులు ఏ చుట్టుపక్కల ప్రాంతం నుంచి వస్తారు. రాజమణపాలెం, పెదవాళ్ళపాలెం, మదిలపాలెం, పెద్దల నగరు నుంచి వస్తారు. కలవన్నీ ఖాళీ లేదు. అసలు ఇప్పుడు నుంచి ఖాళీ.